నేను చేయాల్సిన కొన్ని పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. అవన్నీ పూర్తి చేశాకే నేను రాణిని, నువ్వు మాధవివి. ఓకే? ఓకే. హలో, మాధవినే మాట్లాడుతున్నాను. కాలేజ్ బిల్డింగ్ విషయంలో ఆఫీసర్తో మాట్లాడాలా? షూర్. ఎక్కడికి? పంచాయతీ ఆఫీస్ దగ్గరకా? ఓకే. నేను పావు గంటలో వచ్చేస్తాను. ఓకే, బాయ్. మాధవి, ఏంటి అలా చూస్తున్నావు? రాణి, చూడ్డానికి మనిద్దరం ఒకేలా ఉన్నా మన మధ్య కనిపించని తేడా ఎంతో ఉంది. వడ్డించిన విస్తర్ లాంటి జీవితం నీది. ఆ విస్తర్ని కుట్టడానికి ఆకుల కోసం అడవిదారుల్లో పడుతూ లేస్తూ నడుస్తూ పైకి వచ్చిన బతుకు నాది. అయినా ఒక బిజినెస్ లేడీలాగా అంత ధీమాగా మాట్లాడటం నీకెలా వచ్చింది? రాట తేలిన గాయాల్లోంచి, అనుభవాలు నేర్పిన పాఠాల్లోంచి నన్ను నేనే మలుచుకునే క్రమంలో రాయిని నేనే, ఉలిని నేనే, సుత్తిని నేనే, శిల్పాన్ని చెక్కే శిల్పిని కూడా నాకు నేనే. ఎక్సలెంట్ రాణి గారు. హర్ష గారు కదలలేని స్థితిలో ఉన్న అంత పెద్ద బాధ్యతల్ని మీ భుజాల మీద ఎలా మోయగలుగుతున్నారో నాకిప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. నేను అర్జెంటుగా ప్రాజెక్టుకి సంబంధించిన ఆఫీసర్స్ని కలవాలి. మీరు మాధవి గారిని హర్ష గారింటి దగ్గర డ్రాప్ చేస్తారా? తప్పకుండా. కార్ని రెడీ చేయమని నేను ఇప్పుడే మా డ్రైవర్కి చెప్తాను. రాణి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను. మాధవి, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా ఈ మాటలు అవసరమా? ఇక మీద నీ జీవితంలో అన్నీ మంచి రోజులే. నా మాట నమ్ము. మా అక్క మాటని నేను నమ్మకుండా ఎలా ఉంటాను? అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. మాధవి, నేనిప్పుడు నీలాగా వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడాలి. పద. మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. అయ్యా, నాకు ఒక 10 రోజులు సెలవు కావాలి. అలాగే. మాధవి అమ్మగారు లేరా? మా వదిన బిజినెస్ పని మీద సిటీకి వెళ్ళింది. పెద్దయ్య గారు కూడా కనిపించరేంటి? మా తాతయ్య కూడా ఊరెళ్ళారు. మా పెళ్లి సంగతి అందరికీ చెప్పాలని వచ్చాం. పెద్దమ్మగారు, మీరందరూ మా పెళ్లికి తప్పకుండా రావాలి. అలాగే మళ్ళీ ఊరు నుంచి వాళ్ళు రాగానే అందరం కలిసి తప్పకుండా వస్తాం. పూజ, ఇలా రామ్మా. ఏంటన్నయ్య? అలాగే అన్నయ్య. ఏం మళ్ళీ, నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చినప్పుడే అనుకున్నాను ఏదో ఉంది అని. ఆ రోజు అనుకున్నదే ఇప్పుడు జరిగింది. మా వాళ్ళమ్మ రేపొద్దున్నే వచ్చేయండి. ఓ, తప్పకుండా వస్తాం. ఏం శివా, నువ్వేం మాట్లాడవే? అన్నీ మళ్ళీ చెప్పేస్తోందిగా. అన్నయ్య, మీరిద్దరు ఇలా రండి. మీ పెళ్లికి చిన్న కానుక తీసుకోండి. పర్లేదు, తీసుకోండి తీసుకోండి. అయ్యో, సంతోషంగా ఉండండి. మీరు దేవుళ్ళంటోళ్ళు బాబు. ఎల్లొస్తాం బాబు. ఉంటామయ్యా.
శివ అంకుల్, మీకు ముందుగానే చెప్తున్నాను, పెళ్లి శుభాకాంక్షలు. అలాగే. వస్తామయ్యా. మంచిది. ఎల్లొస్తాం బాబు. ఎల్లొస్తాం వస్తాం. అమ్మగారు. మంచిదమ్మా. ఎల్లొస్తాము. ఆ, ఇందా, ఇది నీ వాటా, ఇది నా వాటా. డాడ్, ఏంటి బరువు తక్కువైనట్టుంది? చూడు బేబీ, నీది ప్లానింగ్ మాత్రమే, ఖర్చే ఉండదు. నాది ఇంప్లిమెంటేషన్, బోలెడన్ని ఖర్చులుంటాయి. తేడా ఉంటుందా అంటే ఉండాలిగా మరి. సరే, ఆ ఆనంద్ గాడు వెళ్ళిపోయాక ఈ ఫామ్ హౌస్ గురించి పట్టించుకునే దిక్కే లేదు. అందుకేగా ఇక్కడ పండినవన్నీ మార్కెట్కి చేరవేసి గుట్టు చప్పుడు కాకుండా మనం ఇలా సొమ్ము చేసుకుంటున్నాం. డాడ్, హర్ష బావ కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆ మాధవి ప్రాజెక్టు పనుల మీద బిజీగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైతే మనం సేఫ్ గానే ఉన్నాం. ఆ డాక్టర్ హర్ష బావకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కదా, బావకు గాని కాళ్ళొచ్చేసి నడవడం మొదలు పెట్టేస్తే మన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఒక్క ఎలక్కాయ ఏంటి, మీ ఇద్దరి గొంతుల్లో 2 ఎలక్కాయలు అడ్డంగా దూరే వార్త తీసుకొచ్చాను. ఇది నా ఇల్లు, నా ప్రపంచం, నా స్వర్గం. ఆ రోజు వెళ్ళిన దాన్ని ఇన్నాళ్లకి మళ్ళీ నా ఇంట్లోకి అడుగు పెడుతున్నాను. నాని బాబుని, ఆయన్ని చూసి ఎన్నాళ్ళయిందో. అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అమ్మా, ఏమండి, కాఫీ తీసుకోండి. కలెక్టర్ గారు భోజనానికి వస్తానని ఫోన్ చేశారు. కిందటిసారి తిన్నారే, ఆ గుత్తొంకాయ కూర కావాలట. అబ్బో మాధవి, ఆ కలెక్టర్ గారి పేరు చెప్పి నీ చేతి గుత్తొంకాయ కూర మేం కూడా రుచి చూడొచ్చన్నమాట. కాఫీ ఏంటి రోజులాగా లేదు, రుచి మారింది. అమ్మా మాధవి, కాఫీ పొడి ఏమైనా మారిందా? ఏమైంది అత్తయ్య, కాఫీ బాలేదా? అబ్బే బాగానే ఉందమ్మా. ఏంటో కొంచెం రుచి మారినట్టు అనిపిస్తేను. రాణి గారు,
మా అమ్మ మాటలకి ఏమీ అనుకోకండి. కాఫీ నాకు చాలా బాగా నచ్చింది. నా భర్త రాణిని ఎంత గౌరవంగా చూసుకున్నారో ఈ ఒక్క మాటతోనే అర్థమవుతోంది. నాని బాబు, ఇక్కడ ఆడితే ఎలా? ఇల్లు తుడుస్తున్నాను కదా. ఒరే మనవడా, పద మనం లోపలికెళ్ళి ఆడుకుందాం. అయ్యో, ఒరే నాని, సారీ. ఇందుకే చెప్పేది, పని చేసే వాళ్ళకి మనం అడ్డంగా ఉండకూడదు అని. మా ఊళ్ళమ్మ తుడిచేసే. అలాగేనమ్మా. చిన్నమ్మగారు, ఒక్క నిమిషం ఆగండి. మీరు తాగండి. రోజు రోజుకి నాని మరీ అల్లరి పిల్లాడైపోతున్నాడు. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటానుగా. చుంచావో ఆ కళ్ళలో నిలువెల్లా మునిగానిలా ఈ సంగతే నచ్చింది. రాణి గారు, సారీ అండి. ఓకే, వెరీ వెరీ సారీ. శ్రీవారు కాఫీ రుచి మారిందని తెలుసుకున్నారు, కానీ మీ శ్రీమతి స్పర్శనే గుర్తించలేకపోయారా? నమస్తే మేడం. వీళ్లలో చాలా మంది అడవిలోనే పుట్టి అక్కడే పెరిగిన గిరిజనులు మిమ్మల్ని కలవాలని వచ్చారు. చాలా సంతోషం. చెప్పండి. మాలాంటి వాళ్ళ బిడ్డల కోసం మీరు పెద్ద కాలేజీ కడుతున్నారని ఆఫీసర్లు చెప్పారు. కాలేజీ చదువుల దాకా వెళ్ళాలంటే ముందు మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ ఉండాలి కదమ్మా. అర్థమైంది. మీరేమీ దిగులు పడకండి. ప్రాథమిక విద్యకి, ఉన్నత విద్యకి, కళాశాల విద్యకి కూడా మా ప్రాజెక్టు ద్వారా ఏర్పాట్లు చేస్తున్నాము. మీ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చేందుకు హాస్టళ్లు కూడా కట్టబోతున్నాము. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మాధవి గారు, అదే మన చిన్నమ్మ గారిని కలవలేదు కదా, మన పెళ్లి గురించి ఆవిడతో చెప్తే బాగుండేది. ఏం పర్లేదు. హర్ష సార్కి ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పాం కదా. మన పెళ్లికి చిన్నమ్మ గారితో సహా అందరూ కలిసే వస్తారులే. ఉంటాను బాబాయ్. అలాగే. ఏంటి మళ్ళీ నీకు పెళ్ళంట కదా? అవును పెద్దనాన్న. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? ఇదిగో తనే. ఈడు జోడు బాగుంది. చల్లగా ఉండండి. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకా నేను నా భర్తకి దూరంగా ఉండలేను. చెప్పేస్తాను, నేనే మీ మాధవినండి అని చెప్పేస్తాను.
కానీ ఎలా? అందరి దృష్టిలో నేను ఇంకా రాణిని. నేనే మాధవిననే శుభవార్త నా భర్తకి ముందుగా చెప్పాలి. ఎలా చెప్పాలి? రండి బాబు రండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? బావున్నాను. మీరు బావున్నారా? బాగున్నానమ్మా. మీరొస్తారని మేమంతా ఎదురు చూస్తున్నాం. హర్ష గారు ఎక్కడా? మీరు కూర్చోండి, నేను పిలుస్తాను. అన్నయ్య, కూర్చోండి బాబు, కూర్చోండి. కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు, నోనో, నన్ను గోపి అని పిలవండి చాలు. అలాగే. మా సిస్టర్ ఎక్కడా? ఈసారైనా తనని చూపిస్తారా? పూజ, మీ వదిన్ని పిలు. అలాగే. వదినా, వదినా. అమ్మ పిలుస్తున్నారు. పద. మా కోడలు మాధవి. ఇదేంటి మాధవి గారు అచ్చం మా అక్క రాణిలాగానే ఉన్నారు? కలెక్టర్ గోపి గారు, కిందటిసారి వచ్చినప్పుడు కలిసే అవకాశం లేకపోయింది కదా. అక్కా, 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 అక్కా. అక్కా, గోపి, గోపి, అక్కా, గోపి, ఎలా ఉన్నావురా? అక్కా, నేను బాగున్నానక్క. గోపి, అక్క, నువ్వెలా ఉన్నావక్క? అక్క, ఎన్నాళ్ళైందక్క నిన్ను చూసి? తమ్ముడు, ఇక్కడ కలెక్టర్వి నువ్వే అని తెలిసాక ఎంతగా సంతోషించానో మాటల్లో చెప్పలేనురా. అక్క, ఇంతకాలం నిన్ను కూడా నేను చాలా మిస్ అయ్యాను. హర్ష గారింటికి భోజనానికి వచ్చినప్పుడు నిన్ను చూడకపోయినా నీ చేతి గుత్తొంకాయ కూర రుచిని నేను గుర్తుపట్టానక్క. నీ గురించి వాళ్లకు ఎంతగానో చెప్పాను. తెలుసు తమ్ముడు, నాకన్నీ తెలుసు. ఆ రోజు గెస్ట్ హౌస్లో నా చేత్తో చేసిన బిర్యానీ నీకెంతగా నచ్చిందో కూడా నా కళ్ళారా చూశానురా. అంటే ఆ రోజు హర్ష గారితో పాటు నువ్వు కూడా వచ్చావాక? వచ్చాను. హర్ష గారితో కాదు, ఒంటరిగా, దూరం నుంచైనా నా తమ్ముణ్ణి కళ్ళారా చూసుకోవాలి అని ఆశతో వచ్చానురా. అదేంటక్క, అంతదాకా వచ్చిందనివి నన్ను కలవలేదే? అజ్ఞాతంలో ఉన్నదాన్ని
బాధ్యతలకి బందీనై రావాలని ఉన్నా ఎలా రాగలను తమ్ముడు? అర్థమైందక్క. ఇందాక హర్ష గారింటికి వెళ్ళినప్పుడు అచ్చం నీలాగే ఉన్న మాధవి గారిని చూసి నేను షాక్ అయ్యాను. ఆవిడే నాకు జరిగింది మొత్తం చెప్పింది. ఇక్కడికొస్తే నువ్వున్నావని ఆగ మేఘాల మీద వచ్చేశానక్క. ఈరోజు నా అదృష్టం బాగుంది. నా పాలిట గాడ్ ఉమెన్ కనిపించిందక్క, కనిపించింది. ఇక చాలేరా, కనిపిస్తే చాలు పొగడ్తల వర్షం కురిపిస్తావు. అయ్యో అక్క, ఇది పొగడ్త కాదు, నిజమక్క, నిజం. సర్లేరా, నీతో చాలా చాలా మాట్లాడాలి. అయితే పదక్క, గెస్ట్ హౌస్కి వెళ్దాం. హ్మ్. ఇప్పటిదాకా నీది ఒంటరి పోరాటం. ఇక మీదట నీకు ఏం కావాలన్నా నీ తమ్ముడు అండగా ఉంటాడక్క. అది చాలురా. పదక్క, మన ఇంటికి వెళ్దాం. త్వరగా కానివ్వండమ్మా. ఇప్పుడు ఈ ఇంటికి పెళ్లి కాడ వచ్చింది. పెళ్లి జరిగే ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే ముచ్చటగా ఉంటుంది. ఇలా సుస్వాగతమని ముగ్గు పెడితే కూడా అందర్నీ రమ్మని పిలిచినట్టే. మనమందరం ఉన్నాం సరే, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదేమిటి? అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏం మళ్ళీ జంటగా వెళ్ళి పెళ్లి బట్టలు తెచ్చుకున్నారా? ఇదిగో పనిలో పనిగా కార్యం చీర కూడా తెచ్చుకోలేకపోయావా? పో పెద్దమ్మా. మళ్ళీ ఇప్పటిదాకా బానే ఉంది కదా, అలా లోపలికి ఎందుకు పరిగెత్తింది? ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుందిలే. ఎరా అబ్బాయి, హర్ష గారింట్లో మీ పెళ్లి గురించి చెప్పే వచ్చారా? హర్ష గారికి ఇంట్లో వాళ్ళకి చెప్పాం, తప్పకుండా రావాలని పిలిచాం. కానీ పెద్దయ్య గారు మాధవమ్మ గారే ఇంట్లో లేరు, అందుకే వచ్చేసాం. నాన్న, హర్ష సారు ఎంత మంచివారో తెలుసా? మా పెళ్లి గురించి చెప్పగానే సంతోషంగా ఇదిగో ఈ డబ్బుని కూడా కానుగ్గా ఇచ్చారు. నిజంగా హర్ష సారు దేవుడే. అవును, గొప్ప పేద తేడా చూపించని అలాంటి మనుషులు ఎక్కడోగానుండరు. అందరికీ చెప్పినా చిన్నమ్మ గారికే చెప్పలేదు. ఆవిడొచ్చాక తప్పకుండా వెళ్ళి చెప్తాను. అక్కర్లేదు శివ, మనిద్దరం వెళ్ళి పిలిచాం కదా. మాధవమ్మ గారు మన పెళ్లికి తప్పకుండా వస్తారు. ఇదిగో ఇలా కబుర్లలో పడితే టైమే తెలీదు. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సరే అత్తయ్య, మనందరం ఒకటే అయినా పెళ్లి మాత్రం పద్ధతి ప్రకారమే జరగాలి. సరే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? సుగుణ ఏం చెప్తుందో నాకు అర్థమైందిలేండి. ఏంటమ్మా అది? ఇప్పుడు మీరేమో ఆడపెళ్లివారన్నమాట, మేమేమో మగ పెళ్లివారమన్నమాట. పద్ధతి ప్రకారం మగ పెళ్లివారు మీ ఇంటి నుంచే పెళ్లి జరిగే చోటుకి తరలి రావాలన్నమాట. బాబాయ్, అంటే ఇక్కడ నేను ఉండకూడదా? ముందుగానిలే, ఆ 3 ముళ్ళు పడ్డాక 3 నిద్రలు ఇక్కడేగా. అప్పటిదాకా పిల్లాడు దూరంగానే ఉండాలి.
భోజనం వడ్డిస్తాను, రండి. కలెక్టర్ గోపి అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయారు? ఏమో, నాకేం తెలుసు? నీకు తెలుసని నాకు తెలుసు. అంటే మీరు... మీ మాటలన్నీ విన్నాను మాధవి. ఏమండి, ఇంకా ఎందుకు మాధవి మన మధ్య ఈ దాగుడు మూతలు? ఇంట్లో అందరూ సంతోషించేవాళ్ళు కదా. ఏవండి, ఇది నాకు పునర్జన్మ. ఈ శుభవార్తని ముందుగా మీతోనే చెప్పాలని ఆగాను. మాధవి, మల్లీకి పెళ్లి జరగడం అంటే దాని ముందు నేను ఓడిపోవడమే. నీకేమైనా పిచ్చా? మాధవిని ఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే అర్థం లేకుండా నువ్వు ఆ మళ్ళీ వెనుక పడతావేంటి? ఏంటి దాని మీద నీకంత ఇంట్రెస్ట్? అదేం కాదు, ఆ మళ్ళీ నా ఈగోని దెబ్బతీసింది. అందుకే రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఓకే ఓకే, నువ్వు నీ పని మీదనే ఉండు. నేననుకున్నది జరగకుండా మాత్రం ఆగే సమస్య లేదు. పూజ, ఏంటో మీ నాన్నగారు ఒక్కరోజు ఊరెళ్తేనే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఏదో ఫంక్షన్ అని తప్పకుండా వెళ్ళాలన్నారు కదమ్మా, వచ్చేస్తారులే. ఏంటి నానమ్మా, ఇంత పెద్దయ్యాక కూడా నువ్వు తాతయ్య కోసం బెంగపడుతున్నావా? ముసలోళ్ళం అయ్యాకే ఒకళ్ళకొకళ్ళం దూరంగా ఉండాలంటే ఎప్పుడెవరికి ఏం జరుగుతుందో అనే భయం పుట్టేది. హర్ష, నేను చూస్తున్నది నిజమేనా? నిజమేనమ్మా, నీ కోడలి అదృష్టం చాలా బాగుంది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఎంత మంచి మాట చెప్పావురా. ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఉంటే నిన్ను చూసి ఎంత సంతోషించేవారో. అన్నయ్య, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ. స్టాప్, నానమ్మ పక్కకు జరుగు. నాన్న, మీకంతా ఓకే కదా? ఏరా, ఇంకా డౌటా? అయితే రన్నింగ్ చేస్తూ నన్ను పట్టుకోగలరా? నాని, వద్దు. నేను రెడీ, పద. అయితే పట్టుకో. అరే నాని, నాని, రేయ్, పట్టుకో 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 పట్టుకో. ఎక్కువసేపు పరిగెడితే నువ్వు కష్టపడాలిగా, అందుకే దొరికేశాను. ఈ ఇల్లు ఇలా కలకలలాడిపోతూ ఉండడానికి కారణం రాణియే. ఒకసారి ఫోన్ చేసి ఇదంతా చెప్తే ఎంత సంతోషిస్తుందో.
రాణి, మాధవి, నీకో గుడ్ న్యూస్. గోపి అక్కడికి వెళ్ళాడా? రాధాని గురించి అందరికీ తెలిసిపోయిందా? గుడ్ న్యూస్ అంటే ఏంటి అని అడగవే. ఏంటి మాధవి? మా ఆయన నడవగలుగుతున్నారు, నానితో ఆడుకుంటున్నారు. నిజంగానా? ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సినంత గ్రేట్ న్యూస్ మాధవి. రాణి, ఇదంతా జరగడానికి కారణం నువ్వు. కట్టుకున్న దాన్ని, నేనిక్కడ లేకపోయినా నా భర్తని, నా బిడ్డని, ఈ కుటుంబాన్ని కాపాడింది నువ్వే. చాలు చాలు మాధవి. హర్ష గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. అక్క, ఎవరు ఫోన్లో? మా అక్క. మాట్లాడతావా? ఇదిగో మాట్లాడు. పట్టపగలే నీకు చుక్కలు చూపించి జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తాను. అబ్బబ్బా, వద్దు. అంత అదృష్టం నాకెందుకు? నువ్వే మాట్లాడుకో. ఎవరు? ఆ నందినియేగా. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో, మా అక్క నీతో మాట్లాడాలంట. మళ్ళీ ఏం తిట్టిపోస్తుందో. ఈ ఒక్కతోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఆ అక్కొకటా? ఇప్పుడు నాకంత టైం లేదులే, వస్తాను. బాగానే బెదిరించినట్టున్నావు. మరి నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? సరే, ఉంటాను రాణి. కలెక్టర్ గారు, మీరా? రండి, కూర్చోండి. హర్ష గారు, మీరు? ఎస్, నౌ ఐ కెన్ వాక్. దట్స్ గ్రేట్. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? మీ డ్రైవర్ శివ కోసం వచ్చాను. ఒకసారి తనతో అర్జెంటుగా మాట్లాడాలి, పిలుస్తారా? శివ ఇక్కడెందుకుంటాడు? ఇవాళ తనకి పెళ్లి జరగబోతోందిగా. వాట్? శివాకి పెళ్ళా? అవును, ఇంకా సేపట్లో ముహూర్తం. ఎందుకు? అదంతా మళ్ళీ చెప్తాను, వస్తాను. కలెక్టర్ గోపి రాణిగారి తమ్ముడు కదా, తనకి మన డ్రైవర్ శివాతో పనేంటి? అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. మాధవి, నీతో మాట్లాడినప్పుడు రాణిగారు శివ గురించి ఏమైనా చెప్పారా? లేదండి. ఒక్క ఫోన్ కొట్టి ఎంత గొప్ప మనిషినైనా తన దగ్గరికే రప్పించుకునే అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కలెక్టర్ గోపి మన డ్రైవర్ శివ కోసం కంగారు పడుతూ రావడమా? గోపికి శివాకి మధ్య ఏంటి సంబంధం? అక్కా బావా అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నా ఆ రాణి ఎవరు? ఆ రాణి తమ్ముడు కలెక్టర్ గోపి అయితే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కోసం ఎందుకొచ్చినట్టు? మై గాడ్, ఏం జరగబోతోంది? నో, అక్కొండగానే బావగారికి మరో పెళ్ళ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.
పాపం అక్క బావగారి కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. ముందు ఈ మ్యాటర్ మొత్తం అక్కకు చెప్పాలి. నమస్కారం కలెక్టర్ బాబు. తమరు బస్తీకి రావడం ఏంటి? ఇక్కడ పెళ్లి మండపం ఎక్కడ? అదిగో ఆ పక్కనే ఉంది. మేము కూడా అక్కడికే వెళుతున్నాం. పదండి వెళదాం. నమస్కారం వెంకటస్వామి గారు. తమరా రండి రండి, పదండి పదండి. కలెక్టర్ బాబు తమరా రండి రండి. నేను శివ కోసం వచ్చాను. శివ ఎక్కడా? శివ ఇప్పుడే బయటికి వెళ్ళాడు బాబు. శివా, 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 శివా. ఏంటండి, ఏంటి అంత సంతోషంగా ఉన్నారు? మాధవి, నీ స్థానంలో ఉన్నందుకు రాణి గారు మన కోసం ఎంతో చేశారు, చేస్తున్నారు కూడా. ఆఫీసర్ గారు ఇప్పుడే కాల్ చేశారు. స్కూల్ బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ కూడా మనకు రాణి గారి వల్లే వచ్చింది. ఈ లోకంలో రాణి లాంటి వాళ్ళు నూటికో కోటికో తప్ప ఎక్కడా ఉండరు. తను ఏం చేసినా నిస్వార్థంగానే చేసింది. బాధ్యతను తీసుకున్నందుకు మన కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతుంది. అవును మాధవి, అందరూ అయిన వాళ్లే కదా అని నేను కూడా ఆ బాబురావుని, నందినిని గుడ్డిగా నమ్మేశాను. కానీ వాళ్ళెంతటి దుర్మార్గులో కూడా రాణిగారి వల్లే బయటపడింది. ఇంత తిండి పెడితే కుక్కకు కూడా విశ్వాసం ఉంటుంది. కానీ వాళ్ళు తమ స్వార్థం కోసం నన్నే చంపాలని చూశారు. మంచిగా నటిస్తూనే తడిగుడ్డతో గొంతులు కోసి అలాంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదండి. తగిన బుద్ధి చెప్పాల్సిందే. మాధవి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకున్నాక సరిదిద్దడానికి ఎంతో టైం పట్టదు. ఏవండి, వాళ్ళ ఆట కట్టించడానికి రాణి ఓ మంచి ప్లాన్ చెప్పింది. అలా చేస్తే వాళ్ళ ఎత్తులని మనం చిత్తు చేసినట్టే. మాధవి, నువ్వు తిరిగొచ్చా. ఇప్పుడు మనం బాగున్నాం. కానీ రాణిగారి తన భర్త ఎక్కడున్నారో తెలియక లోపలే కుమిలిపోతున్నారు. అయినా సరే అంత బాధని ఓర్చుకొని తన బాధ్యతని మాత్రం గొప్పగా నిర్వర్తిస్తున్నారు. అందుకే మనిద్దరిని కలిపిన ఉత్తమురాలు ఆ రాణికి మనం ఏదో ఒకటి చెయ్యాలండి. తప్పకుండా చేద్దాం మాధవి. ఆ రాధాకృష్ణ ఎవరో తెలిస్తే చాలు, రాణిగారిని వెంటనే తన భర్త దగ్గరికి చేరుద్దాం. అబ్బా శివ, కార్లో ఇలా నీ పక్కన కూర్చొని రయ్యి రయ్యమని పోతుంటే నా సామిరంగా పిచ్చి పిచ్చిగా ఉంది తెలుసా? మళ్ళీ కారులో ప్రయాణం నీకంత ఇష్టమా? ఇష్టం మాత్రమే కాదు, జామ్ జామ్ అని కారెక్కి తిరగాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. అది ఇన్నాళ్ళకి నీ వల్లే తీరబోతుంది. అబ్బో, పైకి చెప్పవు గాని నీలో కూడా చాలా ఆశలున్నాయే. ఏ, నీకు మాత్రం లేవా? శివ, రేపు పెళ్ళయ్యాక నేను కూడా నీతో బంగ్లాకే వచ్చేస్తాను. అవుట్ హౌస్లో ఎంచక్క మనిద్దరం సంతోషంగా ఉండొచ్చు. అమ్మగారిని అడిగి కార్ తీసుకొని
అప్పుడప్పుడు మనిద్దరం ఇలా జోరుగా హుషారుగా షికార్లు కొట్టొచ్చు. ఇంకా ఇంకేముంటాయి? పెళ్ళయ్యాక అందరాడాల్లాగే నాకు ప్రతి పండక్కి ఓ మంచి చీర కొని పెట్టాలి. కుదిరితే కొంచెం బంగారం కూడా. వీటితో పాటు మన ప్రేమకి గుర్తుగా ఒక చిన్న నాకు సిగ్గు బాబు, నువ్వే అర్థం చేసుకో. శివ, కార్ శివ. శివ, ఏమైంది శివ? శివ, 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 ఏమైంది శివ? శివ, ఏమైంది నీకు? ఏం కాలేదు కదా? దిగు మెల్లిగా. బా, ఏమైంది? నాకేమవుతుంది? శివ, గుడికొచ్చాం, వెళ్దామా? రాధా, నా రాధాకి మరొకరితో పెళ్లి జరగడమా? ఆ మాట వినగానే నా గుండెనెవరో పిండేసినట్టు అయింది. రాధా నావాడు. ఇన్నాళ్లుగా నేను బాధలని అవమానాలని భరిస్తూ కూడా ఓపికగా ఎదురు చూస్తోంది నా భర్తని చేరుకోవాలనే. అలాంటి నా రాధాకి తనెవరో తెలియకుండానే, తనకి గతం గుర్తుకు రాకుండానే పెళ్ళ వీల్లేదు. వెంటనే వెళ్ళి ఆపాలి. అయ్యో శివ, ఏం కాలేదు కదా నీకు? శివ, ఎలా ఉంది? యో, అడ్డం జరుగు యో. ఏమయ్యా, మీరందరూ రోడ్డుకు అడ్డంగా నిలబడితే కారు ఎలా వెళ్తుంది? కొంచెం ఆగండి మేడం, పాపం ఎవరో స్పృహ లేకుండా పడున్నారు. ఎవడో తాగుబోతు వెదవలా ఉన్నాడు మేడం. ఉన్నాడో పోయాడో. ఏ బాబు లే లే, లే, లే బాబు, లే, బాబు. లే లే. ప్రసాద్, మాధవి అన్నయ్య,
పాపం ఎవడో మేడం తెలియట్లేదు, ఉన్నాడో పోయాడో. ఎవడైతే మనకేంటి, లాగి పడేద్దాం. పోలీసులు వస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతే. ఆగండి ఆగండి ఆగండి. ఏమ్మా ఈ తాగుబోతు నీకు తెలుసా? అది మాకు కావాల్సిన మనిషి. ప్లీజ్ అందరూ కొంచెం హెల్ప్ చేస్తారా? పట్టుకురండి. డోర్ వేసేయండి. అలాగే. థ్యాంక్ యూ మేడం. తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, దారిలోనే పోయేటట్టున్నాడు. అలాగేనండి. రేయ్ ఫోన్ చూడరా. రేయ్ ఎక్కడున్నారా? దగ్గరలోనే ఉన్నాం సార్, 5 నిమిషాలు అక్కడ ఉంటాం. త్వరగా రండ్రా. మళ్ళీ మెళ్ళో తాలి పడకముందే నేను చెప్పింది జరిగిపోవాలి. సార్ మీరేం టెన్షన్ పడకండి, అంతా ప్లాన్ ప్రకారమే జరిగిపోతుంది. పెళ్లి సందడి మొదలైనట్టుంది. మళ్ళీ ఈరోజు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవే. మళ్ళీ వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేస్తుంటారులే. ఈ కాలం పిల్లలకి పద్ధతి పట్టింపులనేవే లేవు. వాళ్ళనుకున్నది జరిగిపోవలసిందే. ముహూర్తం సమీపిస్తోంది. పిల్లాడు ఎప్పుడు రావాలి, ఎప్పుడు తయారు కావాలి? వరపూజకి గౌరీ పూజకి కూడా టైం సరిపోయేట్టు లేదు. పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసుకొని కిర్రెక్కిస్తున్నావే మళ్ళీ. ఈ నవ్వు ఆనందం ఇంకాసేపేనే. శివ కావాలే నీకు శివ. నీ సంగతి వాడి సంగతి తేల్చేస్తానే. శివ పర్లేదుగా? పర్లేదు. పద. అదిగో శివ అంకుల్ వాళ్ళు వచ్చేస్తున్నారు. అమ్మయ్య, ఇక దిగుల్లేదు. ఇంతమంది ముందు బావతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? పెళ్లి మండపంలో మనకి ఎవడడ్డొచ్చినా సరే నరికి పారేద్దాం. మళ్ళీ త్వరగా రమ్మని చెప్పాం కదా, ఇంతసేపు అయిందేంటి? ఏం లేదు, కాసేపు గుడిలో కూర్చోవాలనిపించింది. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. సుముహూర్తానికే జీలకర్ర బెల్లం పెట్టకపోతే ఫలితమే ఉండదు. ఇదిగో
మీరు శివాని రెడీ చేయండి, మేము మళ్ళీని అలంకరించి తీసుకొస్తాం. సరే శివ, రా వెళ్దాం. శివా, వీరయ్య, శివతో ఒకసారి మాట్లాడాలి. కలెక్టర్ బాబు మాట్లాడండి. ప్లీజ్ మీరు కొంచెం బయటే ఉండండి. శివతో నేను పర్సనల్గా మాట్లాడాలి. పదండి పదండమ్మా. ఏమిటి? బావా, కలెక్టర్ గారు, మీరెవరిని పిలిచారు? నిన్నే బావా. బావనా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ పరిస్థితి నాకు అర్థమైంది బావా, కానీ గతం గుర్తులేని నీకే నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలియడం లేదు బావా. తప్ప ఏంటి? నేను తప్పు చేస్తున్నానా? అయ్యో, నీకెలా చెప్పాలి బావా? నువ్వు ఎవరి దగ్గరైతే పనిచేస్తున్నావో ఆ మాధవి రూపంలో ఉన్న రాణియే నాకు అక్క, నీకు భార్య. నాకు పెళ్లి జరగబోతుంటే ఎవరో నా భార్య అంటారేంటి? తప్పు కదా? అబ్బా, కానే కాదు బావా. ఆ మల్లిని నువ్వు పెళ్లి చేసుకోవడమే తప్పు. గతాన్ని మర్చిపోయిన నువ్వు నీ భార్యనే గుర్తు పెట్టుకోలేకపోవడం చాలా దారుణం బావా. దయచేసి నా మాట విను. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకాసేపట్లో అక్క ఇక్కడికి వచ్చేస్తుంది. నువ్వు మల్లిని పెళ్లి చేసుకోనని అందరి ముందు చెప్పాయి బావా. చూడండి, అసలే నా తల పగిలిపోతుంది. మీరేవేవో చెప్తే అవన్నీ నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ప్లీజ్ బాబా, ప్లీజ్ అంత మాట అనుకో. మా అక్కే నీకు భార్య. నీకు పెళ్లి అని తెలిసిన క్షణం నుంచి ఎక్కడ నువ్వు తనకి దూరమైపోతావని ఏడుస్తూనే ఉంది. కట్టుకున్న భార్య ఉండగా మరో పెళ్లికి సిద్ధపడటం న్యాయం కాదు. ఒక్కసారి నువ్వు నాతో రా. హర్ష గారింటికి తీసుకెళ్ళి ఆయన భార్య మాధవి గారిని చూపిస్తాను.